హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంఐఎం పార్టీ దాదాపు 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీతో మాత్రమే ఉంది. సో ఈ రెండు సార్లు చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కూడా తెలిపింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో రేవంత్ రెడ్డి గారు ఎంఐఎం పార్టీ లీడర్స్ తోటి, ఎమ్మెల్యేల తోటి మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఏమైందంటే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్ పార్టీతో కలిసిపోతుందా అన్న ఒక వార్త వెలుగులోకి వచ్చింది. మరి దీంట్లో వాస్తవం ఎంత ఉంది అన్న అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఎంఐఎం పార్టీ ఇన్నాళ్ళు బీఆర్ఎస్ పార్టీతో పొత్తుతో వచ్చేసింది, అంటే దానికి సపోర్ట్ కూడా తెలిపింది. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతుంది అన్న ఒక వార్త కూడా వెలుగులోకి వచ్చింది. దానికి కారణం కూడా రేవంత్ రెడ్డి గారు ఈ లీడర్స్ తోటి మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం. మరి ఏంటి సార్ ఈ వార్తలో వాస్తవం ఎంత ఉంది? అంటే వాస్తవం ఉందో లేదో తెలియదు కానండి, అసలు ఎంఐఎం కాంగ్రెస్ తో నడవాల్సిన పార్టీ ఇది యాక్చువల్గా. ఎందుకంటే ఎంఐఎం ఇప్పుడు కూడా కాంగ్రెస్ కి సయోధ్యగా, కాంగ్రెస్ తో టైఅప్గా ఉండే పార్టీ ఉండేది. బట్ ఎప్పుడైతే తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో ఉన్న సందర్భంలో కిరణ్ కుమార్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పుడు ఎక్కడో కొంచెం భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఏఐఎంఐఎం ఎవరైతే అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారు, ఆయన కొంచెం కిరణ్ కుమార్ రెడ్డి గారి గురించి ఘాటుగానే స్పందించారు. దాన్ని కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎక్కడ లెక్క చేయలేదు, దాన్ని పట్టించుకోలేదు. అప్పుడు కాస్త ఈ సయోధ్య అనేది రాష్ట్రం వరకు బెడ్స్ కొట్టింది. బట్ కాంగ్రెస్కి ఎప్పుడు మైనారిటీస్ చేరువుగానే ఉంటారు. మైనారిటీస్ అనే కాదు, అన్ని వర్గాల వారు కానీ అన్ని మతాల వారు కూడా కాంగ్రెస్ కు ఫేవర్ గానే ఉంటారు మొదటి నుంచి కూడా. ఎందుకో మరి అది మళ్ళీ గత చరిత్ర తీస్తే అది వేరే స్టోరీ. సో అటువంటి మైనారిటీస్ పార్టీ అయిన ఎంఐఎం కూడా సో కాంగ్రెస్ కి ఫేవర్ గానే ఉండేది. ఎప్పుడైతే కిరణ్ కుమార్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పుడు కొంచెం ఎక్కడో చెడడంతో ఒకసారిగా దూరం అయ్యారు. ఆ తదనంతరం తెలంగాణ ప్రకటించడము, అనుకోకుండా బీఆర్ఎస్ ఒకటి టీఆర్ఎస్ రావడం, గవర్నమెంట్ ఫామ్ చేయడం, ఆ టీఆర్ఎస్ తో నడుచుకుంటూ పోతుంది. అది మళ్ళీ కాంగ్రెస్ తో కలుపుకోవాలి. ఎందుకంటే చెప్పాను కదా ఇంతకుముందే, రేవంత్ రెడ్డి గారు అందరినీ కలుపుకుపోయి పార్టీని బలోపేతం చేసి ఖచ్చితంగా మళ్ళీ 2028లో కూడా గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఇప్పటి నుంచి ఆయన డే 1 నుంచే అన్ని ప్రణాళికలు రచిస్తున్నారు, అన్ని వ్యూహాలు రచనలు చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరిని దూరం పెట్టే ప్రయత్నం చేయట్లేదు, అందరినీ కలుపుకుపోతున్నారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష ఎలాగైతే ఉండేదో ఇప్పుడు మళ్ళీ ఆయన అదే పద్ధతి సిద్ధాంతం అవలంబిస్తున్నట్టున్నారు మేబీ. కాబట్టి దానికి ఎగ్జాంపుల్ గానే మొన్న ప్రమాణ స్వీకారం ఇప్పుడు కూడా ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ గారిని నియమించడం జరిగింది. అక్బరుద్దీన్ గారి సమక్షంలోనే ప్రొటెం స్పీకర్ గా సభ్యులందరూ ప్రమాణ స్వీకారం చేశారు. దానికి బీజేపీ వాళ్ళు కూడా గైరు హాజరయ్యారు. సో దాన్ని మనం బేస్ చేసుకోవచ్చు. మైనారిటీస్ కానీ ఎంఐఎం కానీ చాలా వరకు కూడా కాంగ్రెస్ పార్టీతో నడిచే పార్టీలే ఇవన్నీ. కాంగ్రెస్ తో పాటు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపే కమ్యూనిటీస్ అన్ని ఉన్నాయి. సో మళ్ళీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు కాబట్టి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మళ్ళీ వాళ్ళతో వెళ్లే అవకాశం ఉంది ఖచ్చితంగా. అంటే నా ఉద్దేశం అంటే ఆ గూటి పక్షులే నా అభిప్రాయం. సో ఎంఐఎం లాంటివి బీజేపీతో కలిస్తే ఆశ్చర్యపోవాలి కానీ, కాంగ్రెస్ తో కలిసినా, కాంగ్రెస్ తో కలిసి ప్రయాణం చేసినా, కాంగ్రెస్ కి మద్దతు ఇచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వంలో దాన్ని ఏమంటారు అలయన్స్ అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఏం లేదు. మైనారిటీస్ ఇప్పుడు కాంగ్రెస్ కి ఫేవరే కాబట్టి, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి తెలంగాణలో ఖచ్చితంగా ఎంఐఎం వాళ్ళు కాంగ్రెస్ తో కలిసి నడుస్తారు, ప్రభుత్వానికి సపోర్ట్ గా ఉంటారని నేను అనుకుంటున్నాను. నేను అంటే ఊహించింది ఇది. ఆశ్చర్యంగా అరే ఇదేంటిది ఇలా కలిశారు అనుకోవడానికి లేదు. మొదటి నుంచి చెప్పేది అదేగా, మైనారిటీస్ ఎప్పుడు కాంగ్రెస్ కి దూరం కాలేదు, కాంగ్రెస్ కి ఫేవర్ గానే ఉంటారు. సో ఎంఐఎం కూడా మొదటి నుంచి కూడా కాంగ్రెస్ తోనే నడిచింది, కాంగ్రెస్ కి సపోర్ట్ గా ఉంది, కాంగ్రెస్ అలయన్స్ లోనే ఉంది కాబట్టి. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు కదా, ప్రతిదీ దూకుడు పెంచారు కాబట్టి అందరినీ కలుపుపోతున్నారు. ప్రభుత్వానికి అవసరమైన అన్ని వ్యక్తుల్ని, అందరి సలహాలని, సూచనలు కూడా ఫాలో అవుతూనే ప్రభుత్వాన్ని, ఇక్కడ పార్టీని పటిష్టం చేసే ఆలోచనలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. సార్ బీజేపీ ఎప్పటి నుంచో కూడా ఎంఐఎం పార్టీ మీద చేసే విమర్శ కూడా ఇది. ఎంఐఎం పార్టీ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో కలిసిపోతుంది అని చెప్పేసి ఎప్పటి నుంచి కూడా విమర్శ చేస్తున్నారు. సో ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ అది కూడా వాస్తవమేగా. ఇప్పుడు కాంగ్రెస్ తో చెడింది కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఉన్నప్పుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు. ఆ తర్వాత వాళ్ళు బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉన్నారు. బీఆర్ఎస్ కు సపోర్ట్ గా ఉన్నా కూడా మధ్య మధ్యలో అసెంబ్లీ సమావేశాల్లో చాలా సందర్భాల్లో అక్బరుద్దీన్ గారు ఘాటు వ్యాఖ్యలు చేశారు. దానికి కౌంటర్ గా కేటీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో చెప్పినా కూడా బీఆర్ఎస్ కూడా ఎంఐఎం వరకు ఓల్డ్ సిటీ వరకు ఎక్కడ ఇప్పుడు మంచి పోటీ ఇద్దాము, మంచి క్యాండిడేట్ ని పెట్టి పోటీ గెలిపించుకుందామని ప్రయత్నించిన దాఖలాలు అయితే ఎక్కడ లేవు.
బీజేపీ చాలా సందర్భాల్లో ప్రయత్నించింది కానీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కు ఎప్పుడు కూడా ఎంఐఎం ఆ పర్టికులర్ 7 స్థానాలు ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర ఎప్పుడు సీరియస్ గా తీసుకొని అక్కడ ఖచ్చితంగా ఈ సీట్లు మనం గెలవాలి అని ఎప్పుడైనా ట్రై చేసినట్టుగా మనం చూసినట్టు దాఖలాలు లేవు కదా. బట్ బీజేపీ మాత్రం ట్రై చేస్తుంది. అలా ట్రై చేయబట్టే కదా రాజా సింగ్ లాంటి వ్యక్తులు ఇప్పటికీ నిలబడి ఉన్నారు. సో ఇక్కడ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎప్పుడు ప్రయత్నించలేదంటే ఖచ్చితంగా కలిసే ఉంటాయి. సో మీరనే స్టేట్మెంట్ ఏంటంటే కాంగ్రెస్ తో అక్కడ చెడింది కాబట్టి రాష్ట్ర ప్రయోజనాలు అవసరం, పైగా ఓల్డ్ సిటీలో ఉండే ఆ 7 నియోజకవర్గాలు ఉన్న ప్రజలకు కూడా ప్రభుత్వ పథకాలు చేరాలి, రీచ్ అవ్వాలి, ఏదైనా సమస్య వచ్చినా కూడా ప్రభుత్వంతో ఫైట్ చేసి రప్పించుకోవాలంటే ప్రభుత్వంతో ఫేవర్గా ఉంటే ఈజీగా పనులు అవుతాయి కదా. సో ఆబ్వియస్లీ ఎంఐఎం బీఆర్ఎస్ తో ఫేవర్ గా ఉంది, కాంగ్రెస్ తో ఇప్పుడు ఫేవర్ గా ఉంది, గతంలో కూడా ఉంది, ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ తో ఫేవర్ గా ఉంటుంది. బట్ నేను ఇంతకు ముందు చెప్పింది కూడా అదే, బీజేపీతో ఎంఐఎం కలిసిందంటే ఆశ్చర్యపోవాలి కానీ బీఆర్ఎస్ తోని కాంగ్రెస్ తో అలయన్స్ అయిందంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ బయట నుంచి మద్దతు ఇచ్చినా కూడా ఈ 2 పార్టీలకు ఇస్తే వచ్చు కానీ బీజేపీకి బయట నుండి కూడా ఇప్పుడు మద్దతు ఇవ్వదు ఎంఐఎం. ఇప్పుడు ఆ 2 కలవని రైలు పట్టాలి, ఆ 2 బీజేపీ ఎంఐఎం. సో బీజేపీ వాళ్ళు జనరల్ గా వీళ్ళు విమర్శిస్తూనే ఉంటారు, ఎందుకు బీజేపీ వాళ్ళు ఓల్డ్ సిటీలో బాగా వేయాలి, ఆ 7 స్థానాల్లో కూడా కనీసం 2 స్థానాల్లో గెలిపించుకోవాలనే ప్రయత్నం ఎప్పుడు చేస్తూనే ఉంటారు. సో బీజేపీకి ఎంఐఎంకి ఎప్పుడు ఆహ్లాదకరమైన పోటీ ఉంటుంది. మిగతా అయితే మాత్రం లైట్ తీసుకుంటా, ఆ 7 స్థానాల్లో వాళ్ళకి వదిలేద్దాం అనే ఉద్దేశంతోనే ఉంటాయి ఎప్పుడు కూడా. సో ఎప్పుడు ఫిక్స్ అది ఒక లోక్సభ స్థానం, 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఎంఐఎంకి. అది మనం 100 రూపీస్ స్టాంప్ రాసి ఇచ్చేసినట్టే ఉంటుంది ఎప్పుడు కూడా. ఎలక్షన్స్ కూడా కౌంటింగ్, అదే ఆ ఓటర్ల తీర్పు కూడా అలాగే ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. అంటే నాకు తెలిసినంత వరకు ఎప్పుడు 7 స్థానాలు, ఇది లోక్సభ స్థానం ఫిక్స్. అది అది ఏదో గవర్నమెంట్ జాబ్ లాగా అట్లా నడుస్తూ ఉంటది. అవును సార్. ఇంతకు ముందు పొన్నం ప్రభాకర్ రెడ్డి గారు అనుకుంటాను, పొన్నం ప్రభాకర్ గారు బీజేపీ, ఎంఐఎం అండ్ బీఆర్ఎస్ 3 కలిపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి ప్రయత్నిస్తున్నాయి, అధికారంలోకి రాబోతున్నాయని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇటు కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలిసిపోయిందని మనం అనుకుంటున్నాం, ఇటేమో ఇది ఒక రూమర్. ఎలక్షన్స్ ముందు ఎగ్జిట్ పోల్స్ వచ్చేటప్పుడు వచ్చిన అభిప్రాయాలు ఇవన్నీ. ఎగ్జిట్ పోల్స్ మాక్సిమం 10లో 8 వరకు కాంగ్రెస్ వస్తాయని చెప్పాయి, బట్ ఒక 2 బీఆర్ఎస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని. బట్ 8 చెప్పినట్టుగానే 80% వరకు ఉన్నాయి, రైట్ అయ్యింది. బట్ 70 వరకు ఉన్నాయి మ్యాక్సిమం ఎగ్జిట్ పోల్స్, 64 వరకు వచ్చాయి. బట్ ఆ మ్యాజిక్ ఫిగర్ కి 4 ఎక్కువ కదా. ఇక్కడ చూస్తే 39 ప్రధాన ప్రతిపక్షం కూడా తక్కువేం కాదు, 1/3 మెజార్టీతో ఉన్న ప్రధాన ప్రతిపక్షం. ఎంఐఎం 7, సో ఇవి ఒక 39, 7 అంటే 46. అక్కడ మ్యాజిక్ ఫిగర్ కి ఇంకా 14 అవసరం కదా. సో బీజేపీవి ఒక 8 ఎన్ని ఉన్నాయి, అయినా కూడా అవ్వట్లేదు, మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవ్వట్లేదు. కాబట్టి ఒక స్టెప్ బ్యాక్ అయ్యారేమో నాకు డౌట్ అయితే నాలాంటి వాళ్ళకి ఉంది. అంటే నాలాంటి సామాన్యులకి ఆ డౌట్ అయితే ఉంది. ఒకవేళ ఇదే కాంగ్రెస్ కానీ 50-55 వచ్చుంటే ఇన్ కేసు, అప్పుడు ఖచ్చితంగా బీఆర్ఎస్ కొన్ని ప్లాన్ చేసేదేమో ఎంఐఎం తోని బీజేపీతో కలుపుకుంటూ పోయి. ఇప్పుడు అక్కడ కారణం ఇక్కడ ఎలా అయిపోయిందంటే వీళ్ళందరికీ ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ అయిపోయింది మొన్న ఎలక్షన్స్ లో. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వ్యూహం ఎలా ఉందంటే ప్రతి ఒక్కరిని కూడా కలుపుకుపోవాలి. మీరు అంటున్నారే ఏదైతే పొన్నం ప్రభాకర్ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారో ఆ స్టేట్మెంట్ కి ఏమాత్రం ఆస్కారం ఉండకుండా ఉండేందుకు ముందుగానే పావులు కలుపుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి, మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు అందరూ కలుపుకుపోతే ఎంఐఎం లాంటి పార్టీలు ఇలా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఫేవర్ గానే ఉంటారు. ఫేవర్ గా ఉంటే అప్పుడు మళ్ళీ ఇంకోళ్ళు వెనక నుంచి గొయ్యి తవ్వే అవకాశం ఉండదుగా, వాళ్ళకి ప్రభుత్వానికి ఇచ్చే ఛాన్సెస్ అయితే లేవు కదా. కాబట్టి ఆ స్టేట్మెంట్ ఇవ్వడం కూడా ఇస్తే ముందు జాగ్రత్త పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ ఛాన్స్ అయితే రేవంత్ రెడ్డి గారు ఎవరికి ఇవ్వరని నేను అనుకుంటున్నాను, అందుకే అందరినీ కలుపుకుపోతున్నారు.